మంచిది ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నమ్మిక తెలుగు టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో చిన్న వాక్య భాగాన్ని చదివి కొద్ది నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానం చేయడము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలె అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. మంచిది ప్రియులారా, ఒక్క మాట మనం ధ్యానం చేద్దాం. అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైన విశ్వాసం. ఈ అమూల్యమైన విశ్వాసము అనే ఒక అంశం క్రైస్తవులకు ఎంతో శక్తివంతమైన మాట. అమూల్యమైన విశ్వాసమే. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచటం అనంటే ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలోనే ఉన్నారని అనుకోవాలి. ఎందుకనంటే అమూల్యమైన విశ్వాసము అనంటే క్రైస్తవుల ఎడల ఆ మాట యొక్క శక్తి, మహిమ, ప్రభావము ఏంటి అనేది మరి మనం తెలుసుకుంటే నిజంగా దేవుని మహాశక్తి ప్రతి ఒక్కరిలో మరి దేవుడు అనుగ్రహించి ఈ ప్రపంచానికి ఒక మేలుకరమైన, గ్రామానికి, కుటుంబానికి అద్భుతకరమైన మరి ఐశ్వర్యమును, ఆశీర్వాదమును అందించే ఆ మాట అమూల్యమైన విశ్వాసం. ఈ అమూల్యమైన విశ్వాసం అనేటటువంటి ఈ యొక్క అద్భుతమైన ఈ దేవుని మాట, దేవుడు మనకు గ్రహించిన గొప్ప ఆధిక్యత. అది ఏమిటంటే యేసుక్రీస్తు నుండి మనకు దేవుడిచ్చినటువంటి ఆ విశ్వాసం ఏమిటంటే బాప్తిస్మము ద్వారా మనము బాప్తిస్మం పొందుట ద్వారా దేవుడు మన పాపాలన్నీ క్షమించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఇక ఎలాంటి లోపం లేని వారిగా నీ దేవుడు నిన్ను డిజైన్ చేసాడని ప్రగాఢమైన విశ్వాసము క్రైస్తవులలో, అంటే నమ్మి బాప్తిసం పొందిన వారిలో ఉండాలి. ఒకసారి నీ దేవుడు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నీలో ఉన్న సమస్త పాపాన్ని తొలగించిన తర్వాత నువ్వెవరివిక? పరిశుద్ధుడు అన్నమాట. పరిశుద్ధుడు. ఇక నీలో ఎలాంటి లోపం లేదు. ఏ అపవాది నీ వద్దకు వచ్చి నీ మీద కంప్లైంట్ చేసే ప్రభావం, శక్తి వాడికి ఇక ఉండనే ఉండదు. ఇలాంటి గొప్ప ఆధిక్యత ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దేవుడు నీకు ఇంత మహాశక్తిని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈరోజు ఈ క్రైస్తవంలో ఈ ఉన్నతమైన ఈ స్థితిని దేవుడు నిన్ను పరిశుద్ధపరచుడన్న నమ్మకం లేక, విశ్వాసం లేక దేనిని పొందలేని స్థితిలో ఉన్నారు. నువ్వు ఏది పొందాలన్నా, నీ దేవుడు నీకు ఏది అనుగ్రహించాలన్నా, ఈ ప్రపంచాన్ని కళ్ళ ఎదుట నీ ముందుకు తీసుకొచ్చి అలాగ పెట్టాలన్నా, లేదు ఎర్ర సముద్రాన్ని పాయాలు చేయాలన్నా, ఇంకేదైనా సరే, ఎలాంటి దుష్ట అంధకార శక్తుల రాజ్యాన్ని కొట్టివేయాలన్నా, నీ ప్రతి అవసరం దేవుడు తీర్చాలని నీకు కావాల్సింది ఏంటంటే ప్రాముఖ్యమైనది విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం. అందుకనే పేతురు గారు అంటున్నాడు, మావలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది అని అంటూ ఉన్నారు. అంటే ఎందరికి ఉంది గొప్ప అద్భుత ఆధిక్యత? ఎందరికి ఉంది? పేతురు గారు మావలే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఈ విశ్వాసం సామాన్యమైనది కాదు. ఈ యొక్క ప్రపంచం మొత్తాన్ని నీ చేతిలో పెట్టేదన్నమాట. సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరు అని ప్రభువు చెప్తా ఉన్నాడు మత్తయి సువార్త 16:18 ప్రకారం. కాబట్టి నీవు ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో పరలోకంలో దాన్ని విప్పుతానన్నాడు. భూలోకంలో దేన్ని బంధిస్తావు దాన్ని పరలోకంలో బంధిస్తానన్నాడు. ఇలాంటి ఈ వాక్యము మన నిజ జీవితంలో కార్యసాధకం అవ్వట్లేదు, కార్యరూపంలో రావట్లేదు. కారణం ఏంటి? మనలో
ఉన్నతమైన, శక్తివంతమైన, అమూల్యమైన విశ్వాసం మన హృదయాలలో లోపించటం వలన ఈరోజు నీకు ధైర్యం ఎలాగొస్తుంది? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించును అన్నాడు. నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం అన్నాడు. కాబట్టి నీలో ఏముండాలి? నువ్వు పరిశుద్ధుడు ఉన్న నమ్మకం నీలోనే లేదు. లేకుండా ఏదో మనం ప్రకటిస్తున్నాం, విశ్వాసం అని అలాగా దొర్లించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈరోజు నువ్వే పని ప్రారంభించినా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం నీలో ఎందుకు లోపిస్తూ ఉన్నది అంటే నువ్వు పరిశుద్ధుడు అన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నావు. లేదా నువ్వు పేరుకి బాప్తీసం పొందావు, లేదంటే పేరుకు విశ్వాసం నాకు పొందాను అనుకుంటున్నావు, కానీ నిజంగా నీలో ఏం లేదు, ఆ విశ్వాసము లేదు. కారణం ఏంటంటే నీ నడక, నువ్వు చేసే పనుల వలన, నువ్వు చేసే దుర్మార్గమైన, లేదంటే అబద్ధమైన, లేదంటే అపవిత్రమైన కార్యాలలో నీవు కూడా దొరబడుట వలన, లోకంలోనికి వెళ్ళుట వలన మనం ఏమైపోతున్నామంటే ఆ అమూల్యమైన విశ్వాసానికి దూరం అయిపోతుంది. ఆ విశ్వాసం అన్న శక్తిని మనము చూడలేకపోతున్నాం. ఈరోజు ఈ ప్రపంచంలో, లేదంటే మన దేశంలో, మన ప్రాంతాల్లో క్రైస్తవ్యం అంటే విలువ లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నీవు పరిశుద్ధుడు అన్న విషయాన్ని నీకే మరి గోచరించడంలా. ఎందుకంటే నీకు ఆ భయం అనేది, పాపము ప్రతి మనిషికి భయాన్ని పుట్టించుతుంది అన్నమాట కదా. ఆదాము ఎందుకు భయపడ్డాడు? పాపం చేసాడు కాబట్టి దేవుడు ఆదామా అని పిలిచినప్పుడు భయపడి నేను దాక్కున్నాను. ఎవరైనా సరే భయపడ్డారు అంటే పాపం వారిలో ఉంటుంది. పాపము ఉందంటే విశ్వాసం కౌంట్ డౌన్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక మనుషుడు, లేదంటే పాస్టర్ కావచ్చు, లేదంటే విశ్వాసి కావచ్చు, యథార్థంగా నీ దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు, ఒకసారి ఆయన రక్తంతో కడిగిడు శుద్ధి చేశాడు, ఇక నువ్వు పరిశుద్ధుడు, నీలో ఎలాంటి పాపము లేదు అనేటువంటి నమ్మకం, విశ్వాసం నీలో ఉంటే దానిని ఏమన్నారంటే అమూల్యమైన విశ్వాసం. మా వలె అమూల్యమైన విశ్వాసము పొంది. ఈ మెటీరియల్ సంబంధమైనటువంటి విశ్వాసమే కాదు, కానీ క్రైస్తవులకు ఉండవలసిన వాస్తవికమైన విశ్వాసం ఏంటంటే నువ్వు పరిశుద్ధుడుగా ఉంటే ఒకరోజు నీ దేవుడు నిన్ను తనుండే స్థలంలో నిన్ను కూడా మరి నీ కొరకు ప్రత్యేకమైన స్థలాన్ని సిద్ధపరిచి దేవుడు ఉండే స్థలంలో నిన్ను కూడా ఉంచాలని అనేటటువంటి ఒక నమ్మకం. ఒకరోజు ఒక దినాన్న ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం ఆయన రానై ఉన్నాడు. నిన్ను తిరిగి తనుండు స్థలంలో నిన్ను కూడా తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుటకు ఆయన నీకోసం ప్రత్యేకమైన స్థలాన్ని సిద్ధపరిచాడన్నటువంటి ఒక నమ్మకం, ఆ విశ్వాసం ఏదైతే ఉన్నదో దానిని అంటారు అమూల్యమైన విశ్వాసం. ఇలాగా ఈ రెండు విషయాలను అలాగా మనము హృదయంలో ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో, అలాంటి శక్తిని కలిగి ఉంటామో, అలాంటి ఆలోచన కలిగి ఉంటామో, వారు ఖచ్చితంగా వారు చేస్తున్న ప్రతి పరిచర్యలో, ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. కాబట్టి దైవ పిల్లలు గమనించండి. ప్రత్యేకంగా నమ్మిక టీవీ ఛానల్ ప్రేక్షకులందరూ ప్రత్యేకమైన మరి విధానంలో మీకు తెలియచేస్తా ఉన్నాను. నీవు పరిశుద్ధుడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీ దేవుడు ఆయన రక్తాన్ని చిందించి నిన్ను పరిశుద్ధుడుగా చేశాడు. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, నువ్వు పరిశుద్ధుడవు. నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు పరిశుద్ధుడన్న విషయాన్ని మర్చిపోయి నువ్వు వెనక తట్టుపడైతే తిరుగుతావో, మరి లోతు భార్య ఏ విధంగా అయితే ఉప్పు స్తంభం అయిపోయిందో అలాగే మన బ్రతుకులు కూడా ఛిద్రం అయిపోతాయి. క్రైస్తవులుగా ఒకసారి నీవు నాగట మీద చేయి వేసిన తర్వాత వెనక తట్టు తిరగకూడదు. ఆ విశ్వాసం అంతం వరకు నిన్ను ఆధ్యాత్మికమైనటువంటి, అలాగే ఈ లోక సంబంధమైన అన్ని విషయాలలో నిన్ను విజయవంతంగా ముందు కొనసాగించాలంటే ఖచ్చితంగా నీవు పరిశుద్ధుడు అన్న విషయాన్ని మాత్రం ఉచితంగా నీ దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా నిన్ను డిజైన్ చేశాడు. కేవలం ఆయన నిన్ను ప్రేమించి ఉన్నతమైన ప్రేమను నీ మీద కురిపించి పరిశుద్ధతను కలుగు చేశాడు. ఆ పరిశుద్ధతను నీవు అన్నిటికీ కాపాడుకోవాలి. అనేక మందికి మాదిరిగా ఉండాలి. ఫస్ట్ మరి కుటుంబంలో ప్రతి ఒక్కరు యజమానులు అన్న వాళ్ళు మరి ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండి మీ బిడ్డలను తరతరాలకు అలాగా అమూల్యమైన విశ్వాసాన్ని మరి పెంపొందించుకొని
కుటుంబం అంతా తెంపారేటట్లుగా ఎప్పుడైతే మరి జాగ్రత్త పడుతూ ఉంటారో, కుటుంబాలు బాగుంటే సంఘాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటే దేశాలు బాగుపడతాయి. కాబట్టి ఈ గొప్ప ఆధిక్యతను ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని ప్రతిదినం దినదినం నువ్వు పరిశుద్ధుడు. ఎప్పటికప్పుడు చిన్న చిన్న లోపాలు ఉంటాయి క్రైస్తవుల్లో, ఎవరిలో అయినా సరే, వాటిని ఎప్పటికప్పుడు రెస్టోర్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తంలో కడుక్కుంటూ నీ పరిశుద్ధతను నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉన్నాడంటే వన్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ మెజారిటీ. ఒక్కరితో దేవుడు ఉంటే చాలు, ఇక మెజారిటీ వాళ్ళది. కాబట్టి ఇలాంటి గొప్ప ఆధిక్యతను కలిగి విశ్వాసులకు తగినట్లుగా ఈ ప్రపంచంలో క్రైస్తవాన్ని బ్రతికించేవారుగా, జీవాన్ని పోసేవారుగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగింపు చేస్తున్నారు. దేవుడి వాక్యం చూసి దీవించునుగాక. ఆమేన్. దైవ పిల్లలందరికీ ప్రత్యేకమైన మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. మన బాపట్ల నియోజకవర్గంలో తెలుగు క్రిస్టియన్ ఛానల్ నమ్మిక టీవీ ఛానల్ నంబర్ 99 ఈ సమయంలో ఆధ్యాత్మికంగా ప్రజలందరూ ఉన్నతమైన స్థితిలోనికి ఎదిగినట్లుగా, వారి విశ్వాస జీవితాన్ని పెంపొందించుకున్నట్లుగా, అనేక మంది సువార్తను తెలియనటువంటి అనేక మంది ప్రజలు సువార్తను నమ్మి రక్షణలోనికి వచ్చినట్లుగా, మరి ఇంకంత మాత్రమే కాదు, అనేక తెలియని ప్రజలు దేవుని ఎదుగు నడిపించబడినట్లుగా, దేవుని సువార్త ప్రకటించుటకు మరి దైవ సేవకులకేమి విశ్వాసులకేమి మరి టీవీ ఛానల్ ద్వారా అనేక ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీనిని గమనించి సేవకులు మీ సువార్త పరిచర్యలను టెలికాస్ట్ చేయటానికి, అలాగే సంఘ కార్యక్రమాలను ఈ టీవీ ఛానల్ ద్వారా అనేక మందికి మీ పరిచయం తెలియచేయటానికి చక్కని అవకాశం దేవుడు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ నమ్మిక టీవీ ఛానల్ని ఆదరించవలసిందిగా, అనేక మంది ప్రజలకు మీరు తెలియచేయవలసిందిగా, ప్రతిరోజు మరి సేవకులకు సువార్త ప్రకటించడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. అలాగే వారం చెప్పడానికి అవకాశాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి టీవీ ఛానల్ మరి వారిని మీరు సంప్రదించి మరి ఉన్నతమైన స్థితిలో అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.